ప్రార్థన చేస్తూ నువ్వు వాక్యం చదువుతూ దేవుడు నాతో ఏం మాట్లాడతారో అని వాక్యం చదువుతూ. ఈ రోజున స్త్రీలు ఇంటి యజమానురాలు ఎలా ఉన్నారనంటే భయంకరమైన స్థితిలో ఉన్నారు. వీళ్ళకి పేర్లు పెట్టాలన్నా కానీ నువ్వు రావట్లేదండి. ఎందుకనంటే దేవుడు అంతగా స్త్రీని వారి వైపునే ఉండి వారి పక్షానే ఉండి ఆయన యవన స్త్రీలు పక్కన యుద్ధాన్ని చేస్తారు. దేవుడు మీ పక్షాన ఉన్నప్పుడు మీరు ఎంత భక్తిగా ఉండాలండి. ఈ రోజున ఆదివారం ఆరాధన జరుగుతుందంటే, ఆదివారం వచ్చిందనంటే స్త్రీలు పురుషుల్ని భర్తలను ప్రార్థన తీసుకొచ్చే స్త్రీలుగా ఉన్నారా? భర్త ఏమైపోతే నాకెందుకు, భర్త తాగితే నాకెందుకు, తిరిగితే నాకెందుకు, ఎక్కడికి వెళితే నాకెందుకు, ఏమైపోతే నాకెందుకు, నేను ప్రార్థనకు వెళతా, నేను ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరతా. మరి నీ భర్త నరకంలో కాలిపోవాలి, నరకంలో కేకలు పెట్టాలి, నువ్వు మాత్రం పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారి పక్కన ఆనందంగా ఉండాలి. నీ భర్త అప్పుడు నీ భర్త కేకలు పెట్టాలి నరకం. ఇదేనా నువ్వు కోరుకునేది? ఇద్దరు పరలోకంలో ఉండాలి అని అంటే ప్రభువైన క్రీస్తు యొద్దకు రావాలిగా. ఈ రోజున ఎక్కడ చూసిన చర్చిల్లోనే ఆదివారం వచ్చిందని అంటే ఆరాధనలో చర్చిల్లో పురుషులు కనపడరు, భర్తలు కనపడరు. ఎవరు కనపడతారు? స్త్రీలే కనపడతారు, స్త్రీలే వస్తారు. పిల్లలు కూడా తక్కువగా, పిల్లలు కూడా కనపడరు, పిల్లలే తీసుకురారు, పిల్లల బయట వదిలేస్తారు. భర్తలేమో యాడికి వెళ్ళిపోతారు, కూర్చుంటే టీవీలు కాడ, లెగిస్తే మందు, కొంతమంది వ్యభిచారం. ఈ విధంగా జీవిస్తూ ఉంటారు. ఈ రోజున ఇంకా ముందు కాలంలో ఎలా జీవిస్తారనంటే స్త్రీలు భార్య ఇంట్లో ఉండగానే పరస్త్రీని తీసుకొచ్చి తప్పు చేస్తున్నా ఏమైద్దిలే, ఏం కాదులే, చేసుకుంటేలే, ఆయన ఆనందంలే అనుకునే విధానానికి మారిపోయేటట్టుకున్నారు స్త్రీలు. మరి నీ భర్త మందు తాగుతుందంటే, ధూమపానం చేస్తున్నానంటే వ్యభిచారం చేసినట్టేగా. ఒక స్త్రీని నీ ఇంటికి తీసుకొచ్చి నీ ముందే ఆ స్త్రీతో ఉంటే నీకు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాధ కలుగుతుందా లేదా? మరి నీ భర్త తిరుగుతుంటే, నీ భర్త మందు తాగుతుంటే, నీ భర్త ధూమపానం చేస్తుంటే, నీ భర్త మందిరానికి రాకపోతే నీకు కొంచెం కూడా బాధ లేదా తల్లి? బాధ లేదమ్మా. ఏ విధంగా ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. నీ పిల్లలు ఏమైపోతే నీకెందుకు, నీ భర్త ఏమైపోతే నీకెందుకు? నువ్వు మాత్రం ఎలా ఉండాలి? నువ్వు ఆరాధనకి వెళ్ళాలి, కూడికలకు రావాలి. వాళ్ళు మాత్రం లోకంలో ఉండాలి, ఈ లోకం విడిచినప్పుడు నరకానికి వెళ్ళిపోవాలి. ఇదే స్త్రీలు కోరుకునేది. నీకు ఏదన్నా చీర కావాలంటే, ఏదైనా వస్తువు కావాలంటే, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే అసలు నువ్వు ఒక్క నిమిషం వదిలిపెడతావా? ఎంత బతిలాడతావో, ఎంత ఏడుస్తావో, ఎంత గొడవ చేస్తావో, అసలు మాట్లాడో, తినటానికి కూడా పెట్టో. అంత విధంగా చేసి నువ్వు నీ భర్తను ప్రార్థన తీసుకురాలేవా? నీ భర్త కోసం ప్రార్థన చేయలేవా? నీ భర్త మారాలని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ భర్తకి ఎప్పుడైనా వాక్యం చెప్పావా? నీ భర్తను ఎప్పుడైనా మందిరానికి తీసుకొచ్చావా? ఎందుకనంటే ఇవన్నీ కూడా ఏంటంటే నీ మీద, నీ కుటుంబం మీద అపవాది చేస్తున్న తంత్రాలు, కుతంత్రాలు. నీ భర్తను మారకుండా, నీ భార్యను మారకుండా, నీ పిల్లలను మారకుండా చేయడానికి అపవాది వాడు చేస్తున్న ఎరలో, వాడు చేస్తున్న ప్రయత్నాలు ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి. నీ భర్త ఊరికి వెళ్ళిపోయి ఉదయం వెళ్ళి సాయంత్రానికి రాకపోతే ఇంకా రాలేదే, ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోతే ఇంకా ఏం ఫోన్ కలవట్లేదు అని ఎన్నో ప్రయత్నం చేస్తావే. మరి నీ భర్త మందిరానికి రాకుండా, మారకుండా ఉంటే, నువ్వు మారి నువ్వు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటే, నీ భర్త మారకపోతే నువ్వు ఈ లోకం విడిచినప్పుడు, ఇద్దరు ఈ లోకం విడిచినప్పుడు అడిగిపోతారు. ఎక్కడ పోతారు? ఒకడు పరలోకం, ఒకడు నరకం. ఇక అక్కడ నువ్వు నీ భర్త నరకంలో ఉన్నప్పుడు నువ్వు ఫోన్ చేసినా ప్రయోజనం లేదేక, పిలిచినా రాడేక, అరిచినా రాడేక, ఏడ్చినా రాడేక. మధ్యలో ఏముంటుంది? అగాధం ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించుకొని, ప్రతి ఒక్కరూ కూడా కలిసి ఆరాధనకు వెళుతూ, కలిసి ప్రార్థన చేస్తూ, కలిసి ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి స్తుతించే విధంగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి. ఎవరు నశించే నరకానికి వెళ్ళిపోకూడదు.
యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ